ఈరోజు రసవత్తర పూర్వం జరగనుంది లక్నోలోని ఐకానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 జరగనుంది. ఇక ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 6 మ్యాచ్లు ఆడాయి. అందులో లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచ్లలో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 3 మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ఈ సీజన్లో ఒకసారి తలపడ్డాయి. వైజాగ్ వేదికగా జరిగిన థ్రిల్లింగ్ పోర్లో ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ జట్టు భారీ విజయాన్ని సాధిస్తుంది అనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ తేడాతో గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఎవరు ఊహించినంతగా రాణిస్తుంది. మొదట 4 మ్యాచ్లలో ఓటమి ఎరగకుండా దూసుకుపోతే ఆ తర్వాత 3 మ్యాచ్లలో 1 గెలిచి 2 ఓడింది. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 గెలిచి 2 ఓడింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. హార్డ్ హిట్టర్స్తో బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్న లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ వైఫల్యంతో కొన్ని మ్యాచ్లు ఓడిపోయింది. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్లు కూడా చేర్చార్చుకోవడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక 8 మ్యాచ్లు ఆడిన లక్నో 5 గెలిచింది, 3 ఓడింది. ఇక ఐపీఎల్ లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 6 మ్యాచ్లు ఆడాయి. అందులో లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచ్లలో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 3 మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఈరోజు జరిగే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు చెప్పండి. సుధీర్ గారు, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి సుధీర్ గారు, మీరు బాగున్నారా? యా అండి, మూవింగ్ అవునండి, చెప్పండి. యా సుధీర్ గారు, మీరు చెప్పింది నిజమైంది. గుజరాత్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నారు మీరు, కోల్కతా వర్సెస్ గుజరాత్ కి. అయితే మీరు చెప్పినట్టుగా గుజరాత్ నిన్న గెలిచింది. కోల్కతా చేజింగ్ లో కొంచెం తడబడింది. అయితే నిన్న ప్రధానంగా చూసుకున్నట్టయితే కోల్కతా రియల్ గా చెప్పాలంటే చక్రి యాక్చువల్లీ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినారు. బికాస్ మీరు చూడండి, క్రికెట్ లో ఎప్పుడైనా కానీ టాస్ అనేది చాలా కీలకం. అండ్ టాస్ గెలిచిన తర్వాత మీకు సగం బలం అనేది ఉంటుంది అసలు. యాక్చువల్గా ఆ అడ్వాంటేజ్ ను కలకత్తా తీసుకోలేకపోయింది. నిన్న టాస్ గెలిచి అపోజిషన్ బ్యాటింగ్ చేయమని కోరారు. బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్, అవుట్ఫీల్డ్ చక్కగా ఉంది. అండ్ ఎక్కడ కూడా బాల్ మూవ్మెంట్ లేదు అసలు. యాక్చువల్ గా బౌన్స్ ఎక్కువగా లేదు. సో బ్యాట్ పైన చక్కగా వచ్చింది. అటువంటి మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ లో అపోజిషన్ ను బ్యాటింగ్ చేయమని కోరడం, ఐ థింక్ దట్ వాజ్ ఎ బిగ్ ఎర్రర్ బై కోల్కతా. యాక్చువల్లీ అక్కడనే నేను అనుకుంటాను వాళ్ళు సగం మ్యాచ్ ను కోల్పోయినారు. బికాస్ మీకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి చక్రి, టీం ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతూ ఉంటుందో ఆ స్ట్రగుల్ అవుతున్నటువంటి టీం ఎప్పుడు కూడా చేజింగ్ ఇష్టపడకూడదు. చేజింగ్ లో మీకు డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దట్ ఒక బిగ్ టోటల్ చేజ్ చేస్తున్నప్పుడు మీకు ప్రెషర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ ఇస్ వాట్ వి సా యెస్టర్డే. మీకు వెంకటేష్ అయ్యారు అంతకంటే ముందు మ్యాచ్ లో ఎంత ఫ్రీగా ఆడాడు. అండ్ నిన్న దాదాపు 20 డెలివరీస్ వరకు ఆడి అతను అంతకంటే ఇంకా తక్కువ స్కోర్ చేయడం చూసాం. సో దెర్ వాజ్ ప్రెషర్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత ఫస్ట్ ఓవర్ లో గుర్బాజ్ తీసుకొని వచ్చారు. గుర్బాజ్ ఆఫ్ కోర్స్ నిన్న సక్సెస్ సాధించలేదు. మీరు స్టార్ట్ చేసేటప్పుడే కొంచెం అగ్రెసివ్ గా స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మీకు బౌలర్ హాబీ లాగా ఒక ఛాన్స్ ఇస్తారో ఆ బౌలర్స్ రెచ్చిపోతారు అండ్ మీకు వికెట్లు తీస్తుంటారు. సో దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ యెస్టర్డే. అండ్ గుజరాత్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ వెల్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. శుభ్మన్ గిల్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అండ్ నిన్న మనం అన్నాం కదా, ఒక బిగినింగ్ లేదు ఇప్పటి వరకు అతడు కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. నిన్న మీరు చెప్పారు శుభ్మన్ గిల్ ఈ రోజు మ్యాచ్ అయితే అతను స్టాండ్ తీసుకోవాలి, అతను బాగా ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ మ్యాచ్ కని మీరు నిన్న చెప్పారు. అన్నట్టుగానే అతను సెంచరీ వరకు వచ్చి సెంచరీ మిస్ చేసుకున్న పరిస్థితి. సెంచరీ ఇంపార్టెంట్ కాదండి ఎప్పుడు కూడా. బికాస్ మీకు టీ20లో 30 అనేది మంచి స్కోర్ అవుతుంది. గుర్తుంచుకోండి, 30, 40, 50 చేసి ఒక ఇంకా మంచి స్కోర్. సెంచరీ అనేది ఒక బిగ్ మైల్ స్టోన్ అవుతుంది అది. సో సెంచరీ కంటే అతడు ఆ పర్టికులర్ ఫేజ్ లో రన్స్ ఇంపార్టెంట్ చూశాడు. బట్లర్ కి ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. బట్లర్ చాలా చక్కగా ఆడాడు నిన్న. వస్తూనే రసల్ ఫస్ట్ ఓవర్ వికెట్ తీసిన తర్వాత బట్లర్ ఎక్కడ కూడా బౌలర్ కు హాబీ అయ్యేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. వరుసగా పదే అటాక్ చేయడం చూసాం. సో ఆ రన్స్ అనేవి చాలా దూరపడ్డాయి. లేకుంటే మీరు చూడండి ఆ పర్టికులర్ ఫేజ్ లో బట్లర్ లాస్ట్ లో మంచి ఇన్నింగ్స్ ఆడకపోయినట్లయితే మేబీ నేను అనుకుంటాను 190 లోపే వాళ్ళు రెస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళు. సో అది ఒక బిగ్ స్కోర్ అయిపోయింది. సో దాదాపు 200 కి దగ్గర 199 అంటే 200 కి దగ్గరలో స్కోర్ చేయగలిగారు. సో ఆ లాస్ట్ 10-15 రన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఆ ప్రెషర్ అనేది వాళ్ళు క్రియేట్ చేయగలిగారు ఆపోజిషన్ పైన. అండ్ దే వర్ బ్రిలియంట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. మీరు అన్నట్టుగా బట్లర్ కూడా వచ్చి రావడమే ఫోర్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
ఆ ఫోర్స్ కూడా చాలా అనూహ్యంగా చాలా వెరైటీ పద్ధతిలో బ్యాక్ సైడ్ ఫోర్స్ కొట్టడం జరిగింది. దట్ ఈస్ హిస్ ఫేవరెట్ స్ట్రోక్ అండి. చాలా అద్భుతంగా ఆడతాడు వికెట్ కీపర్ వెనకాల. గతంలోనైతే మనకు అఫ్ కోర్స్ దిల్షాన్ స్కూప్ అనేవాళ్ళం, బట్ బట్లర్ చాలా బ్రహ్మాండంగా ఆడతాడు. రివర్స్ స్వీప్ కానివ్వండి, వికెట్ కీపర్ వెనకాల మంచి షాట్స్ ఆడుతుంటాడు. నిన్న వస్తున్న మీరు అన్నట్టుగా ఒక మంచి డ్రైవ్ తర్వాత వండర్ఫుల్ షాట్స్ ఆడాడు వికెట్ కీపర్ వెనకాల. సో అంటే బౌలర్ పైన ప్రెషర్ ఉండాలి అంటే అదే. అఫ్ కోర్స్ మీకు రిస్కీ షాట్స్ అవన్నీ అంత ఈజీ కూడా కాదు చక్రి, ఎందుకంటే మీకు ఎల్బిడబ్ల్యూ ఒకటే ఛాన్స్ ఉంటుంది, బోల్డ్ అవుతారు లేకుంటే ప్లే డౌన్ అవుతారు. సో ఆ షాట్ మీరు సరిగ్గా అప్లై చేయకపోయినట్లయితే డెఫినెట్లీ ప్రెషర్ అనేది ఉంటుంది. ప్లేట్ వెల్ అండి. చాలా సార్లు ఆ షాట్ కోసం చాలా సార్లు ప్రయత్నం చేశారు నిన్న. అబ్సల్యూట్లీ ఆ లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ చాలా చక్కగా ఆడారు మీరు అన్నాడు. ఆ షాట్ అతని ఫేవరెట్ స్ట్రోక్ అది. అండ్ ఆ లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ డెఫినెట్లీ నేను అనుకుంటాను ఒక మంచి స్కోర్ చేయడానికి ఉపయోగపడింది. అండ్ షారూక్ ఖాన్ అఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్ లో కపుల్ ఆఫ్ సిక్సెస్ సాధించడం, అండ్ తెవేటియా అఫ్ కోర్స్ ఫెయిల్ అయినారు కానీ బట్ ఓవరాల్ గా దే బ్యాటెడ్ సూపర్లీ. అండ్ సాయి సుదర్శన్ విషయం మనం ఎంత చెప్పా తక్కువనే చక్రి. ఈ టోర్నమెంట్ మొత్తంలో బ్రహ్మాండంగా ఆడాడు ఇప్పటి వరకు, అండ్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అండ్ దట్ పర్పుల్ క్యాప్ ధరించి ఉన్నాడు అంటే ఈస్ బిన్ బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎస్టర్డే. ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా కెప్టెన్స్ నమోదు చేయడం చూసాం. సో 2 players ఇద్దరు శుభన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, దే హావ్ బీన్ ద స్టార్ట్ ఆఫ్ దేర్ బ్యాటింగ్ లైనప్ అంటే. ఎస్, మీరు అన్నట్టుగా సుదర్శన్ కూడా నిన్న సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ వీరు ముగ్గురే ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. గుజరాత్ కి కీలకంగా ఉన్నారు నేను బ్యాట్స్మెన్ తరపున. ఓకే, నో డౌట్ టాప్ ఆర్డర్ ఇప్పటి వరకు వాళ్ళు టాప్ ఆర్డరే మీరు చూడండి దాదాపుగా 400 వరకు వాళ్ళు రన్స్ స్కోర్ చేశారండి ఇద్దరు కలిసి కాంబినేషన్ లో, శుభన్ గిల్ అండ్ అదే రకంగా సుదర్శన్. సో ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండడం కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం అంటుంటాం కదా ఎప్పుడు కూడా చక్రి, హైదరాబాద్ సఫర్ కావడానికి అంటే బాగా హైదరాబాద్ రియల్ గా చెప్పాలంటే ఇట్లా ఓడిపోవడానికి ఎక్కువ కారణం లేదంటే టాప్ ఆర్డర్ లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండి ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ లేకపోవడం కూడా కొంచెం ఆ కాంబినేషన్ ఇబ్బంది పెడుతుంది హైదరాబాద్ ను. సో అలా కాకుండా మీరు చూడండి నిన్న టెబెటియన్ ఎందుకు తీసుకొచ్చాడంటే టాప్ లో కొంచెం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందని తీసుకొచ్చాడు. సో బట్లర్ అఫ్ కోర్స్ ఫస్ట్ లోనే వస్తున్నాడు ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా, అండ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు బట్లర్ ముఖ్యంగా. అండ్ నిన్న మరొక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ అతడు ఫామ్ లో ఉండడం అనేది కూడా గుజరాత్ టైటన్స్ కు టాప్ ఆర్డర్ లో చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి చక్రి. ఎస్, నిన్న కోల్కతా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ విజయం సాధించడం చూసాం. అదేవిధంగా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో శుభ్మన్ గిల్ నుంచి అద్భుతమైన సిక్స్లు కూడా చూసాం నిన్న మనం. వెల్ బ్యాట్ పైన చక్కగా వచ్చింది బ్యాలెన్స్. యాక్చువల్లీ రియల్లీ చెప్పాలంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ మిస్ జడ్జ్మెంట్ ఆఫ్ ద కెప్టెన్. టాస్ గెలిచిన తర్వాత చూడండి, టాస్ గెలవడం ఎంత ఇంపార్టెంట్, కండిషన్స్ ను జడ్జ్ చేయడం కూడా కెప్టెన్ యొక్క క్వాలిటీ ఉండాలి, ఆ స్కిల్స్ ఉపయోగించాలి. మరి రహానే అంత మంచి కెప్టెన్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. తర్వాత డొమెస్టిక్ క్రికెట్ లో కూడా చాలా బ్రహ్మాండంగా లీడ్ చేస్తుంటాడు. నిన్న కండిషన్స్ రీడ్ చేయలేదా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేంజ్ చేయడంలో కొంచెం కష్టపడుతున్నటువంటి టీం. ఒక మ్యాచ్ ఓడిపోయినారు కూడా, బిగ్ టోటల్ చేంజ్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయినారు వాళ్ళు. సో అలా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎందుకు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకోవాలి? మీకు ఒక గిఫ్ట్, టాస్ గెలవడం అనేది ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ను ఉపయోగించుకోకుండా అపోజిషన్ బ్యాటింగ్ చేయమని కోరడం అది చాలా ప్రెషర్ లోకి ఇన్వైట్ చేసుకున్నట్టుగా అయిపోయింది. అండ్ ఎక్కడ కూడా ఆ తర్వాత కోల్కతా ఛాన్స్ ఇవ్వలేదు. మీరు అన్నట్టుగా ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. అండ్ బ్యాట్ పైన బాల్ రావడం. సో శుభ్మన్ గిల్ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ స్ట్రోక్స్. ఈవెన్ సాయి సుదర్శన్ కూడా. మరొకటి ఏంటంటే మీరు చూశారు నిన్న చక్రి, శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ స్టార్టింగ్ లో ఫాస్ట్ ఆడినప్పుడు కొంచెం స్లోగా ఆడాడు. తర్వాత సాయి సుదర్శన్ ఎప్పుడైతే కొంచెం షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడో అప్పుడు శుభ్మన్ గిల్ ఆ యొక్క రిస్క్ తీసుకున్నాడు, మంచి స్ట్రోక్స్ ఆడాడు. అండ్ ఇద్దరి కాంబినేషన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది అక్కడ. ఎస్, ఓకే సుధీర్ గారు, ఇవాళ ఐపీఎల్ ఢిల్లీ, లక్నో పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు సుధీర్ గారు? అనదర్ ఎక్సైటింగ్ కార్డ్స్ అని చెప్పాలి, ఎక్సైటింగ్ మ్యాచ్ ఆన్ ద కార్డ్స్ అండి, డౌట్ లేదు. ఎందుకంటే 2 టీమ్స్ కూడా స్ట్రాంగ్ టీమ్స్ అండ్ టాప్ లో కొనసాగుతున్నాయి కనుక నేను అనుకుంటాను మంచి పోరా చూస్తున్నాం. బట్ ఒకటి ఏంటంటే లక్నో ఓడిపోయిన ఫస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళ చేతిలోనే ఓడిపోయినారు, వైజాగ్ లో జరిగింది అది. అండ్ దాదాపుగా 1 month అయిపోయింది అనుకుంటాను నేను మ్యాచ్ అయిపోయి చక్రి. 211 చేశారు లక్నో. అండ్ ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి చేజ్ ఫ్రమ్ ఢిల్లీ 65 for 5 నుంచి వాళ్ళు సడన్ గా ఆశుతోష్ బ్రహ్మాండంగా ఆడడంతో చేజ్ చేయగలిగారు. అంటే అప్పుడే వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఢిల్లీ క్యాంప్ లో. అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లోవర్ ఆర్డర్ లో బ్యాటర్స్ ఉన్నారు అన్నటువంటి ఒక విశ్వాసం వాళ్ళకి ఏర్పడింది. అండ్ అప్పటి నుంచి అది క్యారీ అవుతూ వచ్చింది. అఫ్కోర్స్ దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. కొన్ని గెలిచే మ్యాచ్లు ఓడిపోయినారు, తర్వాత కొన్ని గెలవని మ్యాచ్లు కూడా గెలిచారు. సో అంటే అన్ని కూడా వాళ్ళకు వర్కౌట్ అవుతూ వచ్చాయి. బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అండ్ 1 month కింద ఆడినటువంటి ఇద్దరు మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారంటే ఐ థింక్
ఒక మంచి ఛాన్స్ ముఖ్యంగా మీరు అన్నట్టుగా లక్నోకి. ఎందుకంటే ఇప్పుడు అంతా రివెంజ్ ఇస్ వీక్ అంటున్నారు కదా, ప్రతి చోట అపోజిషన్స్ ఆడడం. ఇప్పుడు రేపు కూడా రివెంజ్ మ్యాచెస్ చూడబోతున్నాం మనం, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే ముంబైలో సన్ రైజర్స్ ఓడించింది అండ్ రేపు సన్ రైజర్స్ ముంబై ఓడించే ప్రయత్నం చేస్తారు. సో అట్లాగే ఇప్పుడు లక్నో కూడా నేను అనుకుంటాను చాలా సీరియస్ గా ఆడాలి. ఎందుకంటే వాళ్ళకు నెట్ రన్ రేట్ పర్వాలేదు కానీ ఒక విక్టరీ కంపారిజన్ లో కొంచెం ఎక్కువ మ్యాచెస్ ఆడారు కనుక ఐ థింక్ ఫ్రమ్ ది ఇయర్ ఆన్వర్డ్స్ దే హావ్ టు విన్ మోర్ మ్యాచెస్. కనీసం వాళ్ళకు 3 wins అయితే కావాలి మిగిలిన 6 మ్యాచెస్ లో. సో ఈ రోజు ఒక మంచి అవకాశం ఉంది వాళ్ళకు లక్నోలో హోమ్ క్రౌడ్ ముందు. అండ్ దే హావ్ డన్ వెల్ హియర్ ఆల్సో అండ్ హోప్ దే విల్ డూ బెటర్ ఆల్సో టుడే. అయితే సుధీర్ గారు, ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ జట్లలో టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా ఈ రోజు మ్యాచ్ లో? దట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేసినటువంటి టీమ్స్ ఎక్కువగా గెలిచాయి, చేజింగ్ టీమ్స్. బట్ అగైన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒక మంచి స్కోర్ చేసినట్లయితే సరిపోతుంది చక్రి. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ చూసాం కదా, నిన్నటి మ్యాచ్ అసలు యాక్చువల్ గా సెకండ్ టైం చేజింగ్ అనేది కష్టంగా కనబడింది. అప్పుడప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే బాల్ అప్పుడప్పుడు స్కిడ్ అవుతుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఎదురైనట్లయితే నేను అనుకుంటాను ఏ టీం కైనా కష్టం అవుతుంది. సో లక్నోలో మీకు 200 ఒకేసారి చూసాం, బట్ 180 స్కోర్స్ అయితే చూస్తున్నాం కనుక ఐ థింక్ చేజింగ్ అనేది ఒక్కొక్కసారి డిఫికల్ట్ కూడా కావచ్చు. బికాస్ మీరు టాప్ ఆర్డర్ ఒక్కసారి కొలాప్స్ అయినట్లయితే అది మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉంటుంది. అండ్ దట్టు లక్నో మిడిల్ ఆర్డర్ నేను అనుకుంటాను అంత స్ట్రాంగ్ గా కనబడలేదు. లక్నోలో ఇప్పటి వరకు టాప్ ఆర్డరే రాణించింది. మీకు పూరాన్, మిచెల్ మాస్, అదే రకంగా మాక్రమ్, అప్పుడప్పుడు ఆఫ్ కోర్స్ బదోని ఆడాడు. అండ్ మీకు రిషబ్ పంత్ నుంచి ఓన్లీ 150 చూసాం, ఆ 50 కూడా మ్యాచ్ ఓడిపోయినప్పుడు సాధించాడు. సో ఐ థింక్ మిడిల్ ఆర్డర్ కొంచెం ఢీలానే కనబడింది ఎక్సెప్టింగ్ బదోని. అండ్ నేనేమనుకుంటానంటే లక్నో అఫ్ కోర్స్ వాళ్ళు చేంజ్ చేయడం ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ కనుక వాళ్ళు ఐ థింక్ బ్యాటింగ్ చేయడం కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్ ఐడియా అనిపిస్తుంది నాకు. రెండు టీంలు ఐపీఎల్ 6 మ్యాచ్లు ఆడగా లక్నో, ఢిల్లీ ఇరు జట్లు 3 మ్యాచ్లు గెలుపొందే. అంటే ఒకదానికొకటి ఈక్వల్ రికార్డ్ అయితే ఉంది. దీన్ని ఇలానే కొనసాగిస్తే అంటారా సుధీర్ గారు? విక్టరీస్ ఎక్కువ ఉన్నాయి, 5 ఎక్కువ విక్టరీస్ ఉన్నాయి. అంటే 3 మ్యాచెస్ కంటే ఎక్కువగా సాధించారు. ఢిల్లీ అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం స్ట్రగుల్ అయినారు వాళ్ళు. ముఖ్యంగా ముంబై అగైన్స్ట్ ఒక మంచి అవకాశం కోల్పోయినారు. దట్ వాస్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై ఒక మంచి స్కోర్ చేసింది. ఈవెన్ చేజింగ్ లో కూడా కరుణ్ నాయర్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకు ఆ బలం అనేది ఏర్పడింది. ఎందుకంటే మీకు మెగర్క్ ఈ సీజన్ మొత్తం కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ కరుణ్ నాయర్ బ్రిలియంట్ గా ఆడిన తర్వాత కూడా వాళ్ళ మ్యాచ్ లో గెలవలేకపోయినారు బికాస్ సడన్ కొలాప్స్ అనేది చూసాం. లైక్ ఇట్ హ్యాపెండ్ విత్ కలకత్తా. ఒక మ్యాచ్ లో మనం చూసాం కదా. చేజింగ్ ఎందుకు కష్టం అవుతుంది అంటే ఒక్కొక్కసారి ఐ థింక్ 162 ఫర్ 2 నుంచి 197 ఫర్ 7-8 అయినటువంటి అవి కూడా ఉన్నాయి కొన్ని మ్యాచెస్ లో కలకత్తా. అట్లాగే ఢిల్లీ కూడా అట్లా కొలాప్స్ అయినారు. ఎందుకంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ లో మీకు కరుణ్ ఒక్కడే మంచిగా ఆడాడు ఇప్పటి వరకు. అండ్ అఫ్ కోర్స్ ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు అతను. అండ్ డూప్లిసీ ఈ రోజు ఆడే ఛాన్స్ కనబట్టలేదు ఈ రోజు కూడా. కనుక నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ ప్రెషర్ అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెగర్ ఆడించకుండా మెగర్ ప్లేస్ లో జురెల్ ఆడిస్తున్నారు. జురెల్ హాస్ బిన్ వెరీ గుడ్ అండి, కొన్ని మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు అతను. అండ్ అట్లాగే రాహుల్ కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచాడు వాళ్ళకు. అండ్ కొంచెం స్టప్స్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత బలం అనేది ఏర్పడింది వాళ్ళకు. బట్ స్టిల్ కెప్టెన్ అక్షర్ పటేల్ నుంచి నేను అనుకుంటాను ఒక మంచి ఆల్రౌండ్ ప్రదర్శన అయితే ఇప్పటివరకు మనం చూడలేదు. ఇట్స్ బిన్ గుడ్ లీడింగ్ ది సైడ్ వెల్ యాక్చువల్లీ. బట్ యాజ్ అ బౌలర్ గా అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. యాజ్ అ బ్యాటర్ గా కూడా ఐ థింక్ హీ హ్యాస్ ది ఎబిలిటీ అండి టు స్కోర్ బిగ్ 50. సో అటువంటి ఇన్నింగ్స్ అతను ఆడాలి అక్షర్ పటేల్. సో దెర్ విల్ బి డెఫినెట్లీ నేను అనుకుంటాను బెటర్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళపైన. ఎస్, మీరు అన్నట్టుగా ఆల్రౌండర్స్ లో అక్షర్ పటేల్ ఆల్రౌండరే, కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటివరకు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనపరచలేదు. నెక్స్ట్ అక్షర్ పటేల్ తో పాటు సమీర్ రిచి ఉన్నారు, అశుతోష్ శర్మ ఉన్నారు, దర్శనం, విప్రాజ్, అజయ్ మండల్, అదేవిధంగా మన్వంత్ కుమార్ ఉన్నారు, విజయ్ ఉన్నారు, మాధవ్ ఉన్నారు. వీరికి ఎలాంటి అవకాశం ఉండే అవకాశం ఉందంటారు ఈ రోజు? ఇప్పటివరకు అయితే వాళ్ళని ఎవరిని ట్రై చేయలేదు బికాస్ అశుతోష్ తోటి, విప్రాజ్ తోటి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. బికాస్ లోవర్ ఆర్డర్ లో చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచాడు అతను. మీరు అన్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ లో గెలవడానికి కూడా ఈ వాజ్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. బికాస్ 65 ఫర్ 5 అప్పుడు they lost all hopes, but this man was brilliant అండి. he played all kinds of strokes and even last year కూడా పంజాబ్ తరఫున ఆడుతూ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మంచి ఫ్యూచర్ అతనికి ఉంది, డౌట్ లేదు. అండ్ ఫ్రీగా ఆడతాడు అసలు యాక్చువల్ గా. సో అతడు లోవర్ ఆర్డర్ లో కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. బట్ ఇంకా నేను అనుకుంటాను వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైన్ పెద్ద డీప్ గా ఉందండి. బికాస్ మీకు అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయగలుగుతాడు, విప్రాజ్ బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో అంత లైనప్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. బట్ ఇప్పటి వరకు నేను అనుకుంటాను వాళ్ళు ఎక్కువ కాంబినేషన్స్ చేంజ్ చేయలేదు. టాప్ ఆర్డర్ లో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందంటే ఓపెనర్స్ చేంజ్ చేశారు. టాప్ ఆర్డర్ లో నేను అనుకుంటాను చాలా కాంబినేషన్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు డూప్లిసీ, మెగర్ ఆడడం చూసాం, తర్వాత మెగర్ మరొక ప్లేయర్ కరుణ్ నాయర్ ఆడడం చూసాం. కరుణ్ నాయర్ నుంచి ఇప్పుడు వన్ డౌన్ లో వస్తే ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. కేఎల్ రాహుల్, కరణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్, వీళ్ళందరూ కూడా నేను ఏమనుకుంటానంటే టప్స్ వీళ్ళ కాంబినేషన్స్ చాలా చేంజ్ చేశారు టాప్ ఆర్డర్ లో.
లోవర్ ఆర్డర్ ఎక్కువగా చేంజెస్ ఏం చేయలేదు. ఈవెన్ బౌలింగ్ లో కూడా అఫ్ కోర్స్ దే ఆర్ స్టికింగ్ టు వన్ దిస్ థింగ్ యాక్చువల్లీ కాంబినేషన్. ఎందుకంటే వాళ్ళకు కుల్దీప్ హెస్ బిన్ బ్రిలియంట్ విత్ ద బాల్ ఈ సీజన్ లో. అక్షర్ ఒక్కడే కొంచెం ఎక్కువ వికెట్స్ తీయటం లేదు, అండ్ విప్రాజ్ అప్పుడప్పుడు మంచి బ్రేక్ తీసిస్తున్నాడు. ముఖ్యంగా వాళ్ళకు స్టార్క్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందండి. ఒక మ్యాచ్ లోనైతే మనం చూసాం కదా అగైన్స్ రాజస్థాన్ 9 runs ఇచ్చి ఎంత కట్టడి చేశాడు. సూపర్ ఓవర్ వెళ్ళినటువంటి మ్యాచ్ అది అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. సో చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. సో మీకు ప్రతి మ్యాచ్ లో ప్రతిసారి ఒక ప్లేయర్ ఎవరు మీకు షైన్ గారు మీకు 14 మ్యాచెస్ ఆడితే కనీసం ఒక మంచి ప్లేయర్ ఉన్నట్లయితే ఒక 4-5 మ్యాచెస్ లో మీకు విక్టరీ సాధించి పెడుతుంటారు. అండ్ స్టార్క్ నేను అనుకుంటాను ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో కూడా చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు ఢిల్లీ క్యాపిటల్స్. అయితే సుధీర్ గారు, ఈ రోజు బౌలర్స్ కి ఎవరికి మంచి అవకాశం ఉండే అంటారు? మిచెల్ ఉన్నారు, నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారు? మిచెల్ ఇప్పటి వరకు మిచెల్ మాస్ అయితే బౌలింగ్ చేయలేదు. మిచెల్ స్టార్క్ అప్ కోర్స్ బౌలింగ్ ఇటు స్టార్క్ మిచెల్ మాస్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ చేయటం లేదు పుణె లక్నోలో. ఎందుకంటే అతడు ఈవెంట్ టోర్నమెంట్ లో ఆడక ముందు కూడా అతను చెప్పాడు కదా, ఓన్లీ జస్ట్ బౌలింగ్ చేయను, నేను బ్యాటింగ్ చేస్తానని చెప్పి. బట్ మిచెల్ స్టార్క్ తోటి మీరు అన్నట్టుగా మీకు ముఖేష్ చాలా మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. అండ్ అదొక ప్లస్ పాయింట్ అయిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే ముఖేష్ రియల్ గా చెప్పాలంటే మంచి స్లో డెలివరీస్ కూడా వేయగలుగుతాడు. అండ్ అట్లాగే మోహిత్ శర్మ ఇప్పటి వరకు రియల్ గా చెప్పాలంటే అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ బౌలర్ అండి. సో ఆ సపోర్ట్ అనేది అవసరం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఫారిన్ బ్యాటర్స్ ఉన్నారు. మీకు బౌలింగ్ లో అఫ్ కోర్స్ నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు దుష్యంత్ చమారాన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అతడు లక్నో టీమ్ లో ఉన్నాడు కనుక కొన్ని ఇక్కడ కండిషన్స్ తెలుసు. అండ్ దట్టు అతనికి మంచి రికార్డు కూడా ఉంది సమ్ ప్లేయర్స్ ఆఫ్ లక్నో టీమ్ ఇప్పుడు ఆడుతున్నటువంటి టీమ్స్ లో. సో ఈ రోజు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే వాళ్ళు మెగర్ కి నెలైనా పక్కకు పెడుతున్నారు, డూప్లెసీ ఆడే ఛాన్స్ కనబడటం లేదు కనుక స్టప్స్ తోటి కొనసాగి స్టార్ కు తీసుకొని మెగర్ కు తీసుకుంటారు. దట్ వి డోంట్ నో. పెరీరాని కూడా ఆడించారు కనుక నేను అనుకుంటాను ఒక దుష్యంత్ చమారా లోపల ఒక బౌలర్ కూడా తీసుకునే అవకాశం ఈ రోజు కనబడుతుంది. ఎందుకంటే లక్నో బ్యాటింగ్ లైనప్ టాప్ ఆర్డర్ మీకు చాలా స్ట్రాంగ్ గా ఉందండి. పూరన్ గానీ, మిచెల్ మాస్ గానీ, మాక్రమ్, ఈ ముగ్గురులో ఫస్ట్ స్టార్టింగ్ లో ఇద్దరు అవుట్ చేయడం చాలా కీలకంగా మారుతుంది ప్రతి మ్యాచ్ లో. ఎందుకంటే లక్నో సాధించినటువంటి ప్రతి విజయంలో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా ఉంది. చక్రి అయితే సుధీర్ గారు, ఇకన్ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది? ఏ టీం పిచ్ ను వారికి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందంటారు? ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్. కొంచెం ఒక ఏరియా బిగ్ గా ఉంటది. అండ్ ఇక్కడ కపుల్ ఆఫ్ టైమ్స్ లో మిక్స్ చాయిస్ యూజ్ చేశారు. రెడ్ అండ్ బ్లాక్, ఒకసారి రెడ్ ఒకసారి బ్లాక్. సో డిఫరెంట్ వికెట్స్ పైన ఆడుతున్నారు. సో ఇప్పటి వరకు అయితే అంత పెద్ద బ్యాడ్ వికెట్స్ కనబడలేదు. 181 స్కోర్ చేయడం చూస్తున్నాం, 190, 200 ఒకసారి స్కోర్ చేశారు. సో నేను అనుకుంటాను ఇది ఒక మంచి బ్యాటింగ్ వికెటే. బట్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి. ఎందుకంటే మీకు సింగిల్స్ టూస్ గా మలిచేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవైపు బౌండరీ లాంగ్ గా ఉంటుంది కనుక అక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి సిక్సెస్ సాధించేటప్పుడు. బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్. అండ్ చేజింగ్ కు చాలా మంచి కండిషన్స్ ఉంటాయని ప్రతిసారి చెప్తుంటారు ఇక్కడ. అండ్ ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్లు కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. బట్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం కూడా 200 గెలిచిన టీం ఉంది ఇక్కడ. బట్ నేనేమనుకుంటానంటే ఈ రోజు వి డోంట్ నో బికాస్ కండిషన్స్ ఎలా ఉంటాయో, ఈవినింగ్ ఏమైనా మాయిశ్చర్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొన్ని ప్లేసెస్ లో మనం మాయిశ్చర్ కూడా చూస్తున్నాం, డ్యూ ప్రభావం కూడా కనబడుతుంది కనుక ఐ థింక్ కెప్టెన్స్ మైట్ చేంజ్ దేర్ డెసిషన్స్ ఆల్సో. అయితే సుధీర్ గారు, ఢిల్లీ లక్నో టీంలలో బౌలింగ్ లో చూసినట్టయితే ఏ టీం బలంగా ఉంది, బ్యాటింగ్ లో ఏ టీం బలంగా ఉందంటారు? ఏ బౌలర్ ఏ బ్యాటర్ ఎవరిని కట్టడి చేస్తారంటారు సుధీర్ గారు? అంటే ఒక ఫారిన్ బౌలర్ లేకపోవడం అనేది ఇప్పటి వరకు లక్నో సూపర్ జైంట్స్ కు ఒక మైనస్ పాయింట్ గా మారాలన్నట్టుగా కనబడలేదు. బికాస్ శార్దుల్ ఠాకూర్ కి ఇంక్లూజన్ చక్కగా ఉంది. అట్లాగే ఈ రోజు మయాంక్ యాదవ్ ఆడే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. బికాస్ మయాంక్ యాదవ్ యాక్చువల్లీ ఇంజరీ లిస్ట్ లో ఉన్నాడు. బట్ ఇప్పుడు నెట్స్ లోనైతే నిన్న బౌలింగ్ చేశాడు కనుక మయాంక్ యాదవ్ తీసుకునే ఛాన్స్ కనబడుతుంది. ఇఫ్ హీ జాయిన్స్ ద టీమ్స్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాస్ వీ ఆల్ నో దట్ లాస్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ మంచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ కూడా అతడు అందుకున్నాడు. అండ్ చాలా వేగంగా కూడా బాల్స్ వేస్తుంటాడు. 150 kilometers స్పీడ్ ఉంది అతనిలో. సో కపుల్ ఆఫ్ ఓవర్స్ అట్లా వేసినట్లయితే ఈ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు ది అపోజిషన్ బ్యాటర్స్. సో మయాంక్ ఆడినట్లయితే నేను అనుకుంటాను కొంచెం బలం కూడా ఉంటుంది. మేబీ ప్రిన్స్ డ్రాప్ చేసి మయాంక్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆకాశ్ దీప్ కూడా ఇంజరీ లిస్ట్ లో ఉన్నాడు కనుక ఐ థింక్ దే విల్ గో విత్ శార్దుల్ ఠాకూర్. అండ్ ఆవేష్ ఎట్లయినా ఉంటాడు. ఆవేష్ మొన్ననే మనం చూసాం, ఒక బ్రహ్మాండమైనటువంటి లాస్ట్ ఓవర్ వేశాడు, యార్కర్స్ వేసి మ్యాచ్ గెలిపించాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది, 3 wickets తీసుకున్నాడు. ఐ థింక్ వాళ్ళకు ఆవేష్ అండ్ శార్దుల్ మంచిగా ఉన్నారు. సో మయాంక్ వచ్చినట్లయితే కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది. బట్ స్పిన్ డిపార్ట్మెంట్ లో అఫ్ కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ రతి హాస్ బిన్ సూపర్. ఎక్కువ వికెట్ తీయకున్నా కానీ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, అందరినీ ఆకట్టుకున్నాడు. అండ్ బిష్నాయ్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ రోజు. రవి బిష్నాయ్, ఎందుకంటే మీకు రాహుల్ అండ్ కరుణ్ నాయర్ లాంటి వాళ్ళకు కొంచెం స్పిన్ ఆర్డర్ లో కొంచెం తడబడుతుంటారు, అప్పుడప్పుడు ఎక్కువ వికెట్స్ కోల్పోతుంటారు కనుక దట్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నేను అనుకుంటాను అక్షర్ పటేల్ మాత్రం పూరన్ ఉన్నప్పుడు మాత్రం రాకపోవచ్చు. బికాస్ పూరన్ వర్సెస్ అక్షర్ పటేల్
కాంబినేషన్ అంటే ఆ బ్యాటిల్ లో ఎక్కువగా ఎప్పుడు ప్రతిసారి పూరనే గెలుస్తుంటాడు, ఎక్కువ స్ట్రైక్ రేట్ కూడా ఉంది కనుక ఐ థింక్ ఆ బ్యాటిల్ కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ చేసే అవకాశం ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది చక్రి. సుధీర్ గారు, దిగ్వేష్ ఉన్నారు, సిద్ధార్థ్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఉంటుందంటారా ఈ రోజు మ్యాచ్ లో? యా, సిద్ధార్థం తీసుకోవచ్చు కూడా, ఎందుకంటే సిద్ధార్థం కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడించారు. బట్ నేను అనుకుంటాను రతి అయితే ఉంటాడు, ఆయన బిష్నాయ్ ఉంటాడు, సిద్ధార్థ్ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకుంటారో చూడాలి. బట్ నాకు ఏమనిపిస్తుంది అంటే మయాంక్ యాదవ్ ఫిట్ అయినట్లయితే మయాంక్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి పేస్ అనేది అవసరం. ఆ పేస్ తోటి అతడు బీట్ చేయగలుగుతాడు, కొంచెం రన్స్ ఇచ్చా కానీ వికెట్లు అయితే తీసుకోగలుగుతాడు, కొన్ని సమయాలలో బ్రేక్ త్రూస్ ఇవ్వగలుగుతాడు మయాంక్ యాదవ్. సో దే మైట్ గో విత్ మయాంక్ యాదవ్ టుడే. అయితే సుధీర్ గారు, హార్డ్ హిట్టర్స్ తో బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు లక్నో, బౌలింగ్ వైఫల్యంతో కొన్ని మ్యాచ్లు ఓటమి పాలైంది అనేది దీని హిస్టరీ. దీనికి ఏమంటారు? ఇవాల్టి మ్యాచ్లలో బౌలింగ్ రఫ్ ఆడిస్తుందంటారా, బ్యాటింగ్ దంచి కొడుతుందంటారా సుధీర్ గారు? ఇప్పటి వరకు అయితే పూరన్ అండ్ మిచెల్ మాస్ వాళ్ళకి సక్సెస్ఫుల్ బ్యాటర్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ మాత్రం కూడా లాస్ట్ 4-5 మ్యాచెస్ లో కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచారు. యా, మీరు అన్నట్టుగా వాళ్ళు ఉన్నటువంటి ఫామ్ లో ఐ థింక్ వాళ్ళని స్టాప్ చేయడం కూడా చాలా కష్టం. ఏ ముగ్గురులో ఒక్కళ్ళు వికెట్ పై నిలబడి రన్స్ స్కోర్ చేసా కానీ ఇట్స్ గోట్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ హిట్టింగ్ ద బాల్ హార్డ్. అండ్ ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా చక్రి, ఆల్ టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే కూడా పూరన్ అండ్ మిచెల్ మాస్ సిక్సర్స్ కూడా ఎక్కువగా సాధించారు. నేను అనుకుంటాను దాదాపు 40 సిక్సర్ల వరకు ఇప్పటి వరకు వాళ్ళు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో సాధించారు. అండ్ మాత్రం కూడా చాలా అద్భుతంగా సిక్సర్స్ కొడుతూ ఉంటారు. అండ్ ఒక్కటే వరి ఏంటంటే లక్నోకు ఇంకా రిషబ్ పంత్ యొక్క ఫామ్ పూర్తిగా లేకపోవడం. బట్ బదోని ఈస్ కంట్రిబ్యూటింగ్ వెల్ అండ్ మిల్లర్ ఉన్నాడు వాళ్ళు. సో ఇప్పటి వరకు వాళ్ళు ఫారిన్ బౌలర్ ఎందుకు ఆడించలేదంటే ఇండియన్ బౌలర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ ఫారిన్ బ్యాటర్స్ ఎక్కువగా వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తున్నారు కనుక అక్కడ కాంబినేషన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు చెప్పి. సో దే ఆర్ వర్కౌట్ కూడా అవుతున్నాయి వాళ్ళు. సుధీర్ గారు, లక్నో నుంచి ఒక ప్లేయర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఆయుష్ గురించి. లక్నో కాదు, ఢిల్లీ నుంచి. ఢిల్లీలో ఆయుష్ అనేది మీకు ఫస్ట్ మ్యాచ్ లో గెలిపించాడు ఢిల్లీని. అండ్ లక్నోలో అఫ్ కోర్స్ రతి విషయం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. బికాస్ అందరు ఏమంటున్నారంటే చాలా వండర్ఫుల్ గా బౌలింగ్ చేస్తున్నాడు, ఒక మిస్టీరియస్ బౌలర్ లాగా కనబడుతున్నాడు అతను కూడా. బికాస్ సునీల్ నారాయణ స్టైల్లో బాల్ పట్టుకొని వస్తాడు అండ్ కొన్ని క్వికర్ డెలివరీస్ వేస్తాడు, ట్రెజెక్టరీస్ వేస్తాడు, ఫాస్ట్ రన్స్ వేస్తాడు. సో కొంచెం ఇబ్బంది అతను ఆడడం. బట్ మీరు అన్నట్టుగా ఆయుష్ మాత్రం ఢిల్లీకి చాలా చక్కటి బ్యాటింగ్ కనబర్చాడు ఇప్పటి వరకు. అండ్ లోవర్ ఆర్డర్ లో అతడు స్ట్రెంత్ అయితే ఇస్తున్నాడు అండి ఢిల్లీకి, నో డౌట్. ఓకే, ఇంకా మిచెల్ మార్చ్ తో పాటు అబ్దుల్ సామద్ ఉన్నారు, యువరాజ్ చౌదరి, షాబాజ్, రాజ్వర్ధన్, కులకర్ణి, శార్దుల్, వీళ్ళకి ఎలాంటి అవకాశం ఉన్నారు? కానీ మీరు ఎంత మందిని ఆడిస్తారు? 11 మందిని ఆడిస్తారు, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ లో మయాంక్ యాదవ్ ను తీసుకోవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే, లేకుంటే మీరు అన్నట్టుగా సిద్ధార్థ్ ని తీసుకోవచ్చు, ఆర్ మేబీ షాబాజ్ తీసుకున్న పర్వాలేదు. షాబాజ్ కెన్ బ్యాట్ ఆల్సో, మంచి మీరు అన్నట్టుగా మంచి ఐడియానే అది కూడా. బట్ మీరు ఎక్కువ కాంబినేషన్స్ కూడా చేంజ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఒకటే ఏంటంటే ఇప్పటి వరకు ఒక ఫారిన్ బౌలర్ ఆడలేదు, ఉన్నా కానీ టీంలో షమర్ జోసెఫ్ అట్లాగే కొనసాగుతున్నాడు, ఆడించలేకపోయారు. ఎందుకంటే టాప్ బ్యాటర్స్ అందరూ కూడా ఫారిన్ ప్లేయర్స్ అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు కనుక లక్నోకు ఆ కాంబినేషన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా చేంజ్ చేయకుండా ఉన్నారు. అండ్ శార్దుల్ టాప్ కూడా మీకు ఉండాల్సిందే, ఆవేష్ ఖాన్ డ్రాప్ చేయరు. మీకు బిష్నాయ్ ఎలా అయినా ఆడతాడు, బిష్నాయ్కి మంచి రిజల్ట్ ఉంది అగెన్స్ట్ రాహుల్ కానివ్వండి, కొంతమంది ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేయర్స్ అగెన్స్ట్. సో అతన్ని డిస్టర్బ్ చేయరు నేను అనుకుంటాను. ఒకే చేంజ్ ఏదైనా చేసినట్లయితే మయాంక్ తీసుకురావడమా ప్రిన్స్ యాదవ్ ప్లేస్ లో, లేకుంటే సమాద్. అఫ్ కోర్స్ సమాద్ బ్యాటర్ గా చక్కగానే ఆడుతున్నాడు. సమాద్ కెన్ బౌల్ ఆల్సో, అతని బౌలర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు మీరు అన్నట్టుగా చక్రి, బికాస్ హీ కెన్ బౌల్ ఆల్సో. సుధీర్ గారు, లాస్ట్ ఫైనల్ గా చెప్పండి, ఈ రోజు ఎంత స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఏ టీం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? ఐ థింక్ 170+ డెఫినెట్ గా నమోదవుతుందండి. అంతకంటే ఎక్కువగా ఏదైనా కావచ్చు కూడా. 180, 190 వరకు ఒకవేళ స్కోర్ చేసినట్లయితే అది చాలా బిగ్ స్కోర్ అవుతుంది. అండ్ 200 దాటితే ఇంకా ఇక కెప్టెన్స్ కెన్ బి వెరీ హ్యాపీ, డిఫెండ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజు లక్నో సూపర్ జైంట్స్ కి ఒక మంచి అవకాశం ఉంది లక్నోలో హోమ్ గ్రౌండ్ ముందు. దే హావ్ డన్ వెల్ హియర్ అండ్ హోప్ దట్ దే విల్ డూ బెటర్ ఆల్సో టుడే. రైట్, థాంక్యూ సుధీర్ గారు.